హాయ్ ఫ్రెండ్స్, నేను మీ YVS. ఈరోజు సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 3 అంటే నిన్న చెప్పినటువంటి డ్రాయింగ్ క్లాస్ 2 కన్నా సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 3లో కొత్త మెలకువలు అంటే షేడింగ్లో వివిధ రకాల షేడింగ్స్ ఉన్నాయండి. ఒకటేమో లైన్స్ టైప్లో కానీ సాఫ్ట్ కానీ లేకపోతే గెల్ టైప్లో కానీ ఇలా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంటాయి అన్నమాట. అంటే ఇక్కడ కనిపిస్తున్న షేడింగ్స్ చూడండి, ఒక్కొక్క లైనింగ్ ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఉన్న షేడింగ్స్ టైప్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ని చూపిస్తూ ఆ వర్క్లు ఎలా చేయాలి, ఈ వర్క్ ని యాజిడ్గా చేస్తే మీకు ఎలా వస్తుంది అనే విషయాన్ని వివరిస్తూ మీకు చెప్పడం జరిగిందన్నమాట. ఈ వీడియోని చూసి మీరు బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అంతే, ఇది ఈజీ టెక్నిక్ లో నేర్చుకోవడానికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ ఉపయోగపడుతుందన్నమాట. ఇది మన ఛానల్ అయిన YVSArts చూపిస్తున్నాం. అది కూడా ఇది మన అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో. దీన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ 3 కింద కొన్ని బేసిక్స్ లైన్స్ తెలుసుకుందామండి. అదేనండి, షేడింగ్కి వివిధ రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడింగ్స్ ఇస్తాం కదా, ఆ షేడింగ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈ లైన్స్ రూపంలో ఇచ్చేటువంటి షేడింగ్ ఒకటండి. అలాగే ఈ గడుల రూపంలో అదే లైన్స్లోని అడ్డంగా సేమ్ గీతల్ని గీస్తూ ఉంటామన్నమాట. ఇది ఒక రకమైన షేడింగ్. ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్స్ వేసేటువంటి షేడింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. అలాగే చిన్న చిన్న షేడింగ్స్ అలాగే చిన్న చిన్నగా కనిపిస్తుందన్నమాట. హెయిర్ కనిపిస్తుంది చూడండి, చిన్న చిన్న హెయిర్ కింద కనిపించే విధంగా జాగ్రత్తగా చేస్తారన్నమాట. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడింగ్స్ అనేవి వాడుతూ ఉంటారన్నమాట. అదే షేడింగ్స్ని మనం ఇక్కడ కూడా వాడుతూ చూపిస్తున్నాం అన్నమాట. అంటే ఈ షేడింగ్స్ ద్వారా ఏ డయాగ్రామ్స్ గీయచ్చు, డయాగ్రామ్స్ అనేవి ఎలా వస్తాయి ఏంటి వాటి గురించి వివరంగా చూపిస్తున్నామాట. అయితే అలాగే కాకుండా రఫ్ లైన్స్ అంటే ఉదాహరణకి సర్కిల్ టైప్లో క్లబ్జీగా ఉండేటువంటి అంటే పిచ్చ పిచ్చగా కనిపించేటువంటి గీతల రూపంలో కనిపించే విధంగా కూడా గీస్తూ ఉంటారన్నమాట. ఈ రకంగా కూడా మనం డయాగ్రామ్స్ అనేవి అందంగా కనిపించే విధంగా చేస్తారన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ టైప్ ఆఫ్ షేడింగ్స్ కూడా చేస్తుంటారన్నమాట. అయితే ఈ పెన్సిల్ని ఒక పక్క నుంచి ఒక పక్కగా లాగేలాగా ఫ్లాట్గా పెట్టుకుని గీస్తూ ఉంటారన్నమాట. ఇది కూడా ఒక రకమైన షేడింగే. ఇలాగే సాఫ్ట్ షేడింగ్ చూడండి, ఒక సాఫ్ట్ షేడింగ్ అనేది ఎలా జాగ్రత్తగా పెన్సిల్ని పడేసినట్టు రాస్తూ జాగ్రత్తగా చేసి దాన్ని హ్యాండ్తో రుద్దుతూ ఉంటారన్నమాట. హ్యాండ్తో కానీ క్లాత్తో కానీ లేకపోతే కాటన్తో కానీ రుద్దుతూ ఉంటారన్నమాట. అయితే మనకు ఎంత డార్క్ కావాలో అంత డార్క్ చూపిస్తారన్నమాట. ఈ రకంగా డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ షేడింగ్స్ వాడుతూ డయాగ్రామ్స్ గీస్తుంటారన్నమాట. అంటే ఇక్కడ చూడండి, పైన ఉన్నటువంటి లైన్స్తోనే ఆ లైన్స్తో ఏ డయాగ్రామ్స్ గీయవచ్చు. అంటే పైన ఉండే లైన్స్తో ఒక హెయిర్ స్టైల్ గీస్తుంది అనమాట. అంటే మన హెడ్ మీద ఉండేటువంటి హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ని ఈ టైప్ ఆఫ్ హెయిర్ అనేది కూడా వస్తుందన్నమాట. అంటే మనం చూడడానికి అందంగా కనిపించే విధంగా మనం హెయిర్ స్టైల్ అనేది గీస్తూ ఉంటామన్నమాట. అయితే పెన్సిల్ షేడింగ్లో చాలా డిఫరెంట్ షేడ్లో గీస్తూ ఉంటారు కాబట్టి ఈ లైన్స్ వాడుతూ ఉంటారన్నమాట. అంటే ప్రతిదీ ఎక్కడ ఏ స్టైల్లో వాడాలి, ఏ విధంగా వాడాలి అని తెలియడం కోసం ఈ హెయిర్ స్టైల్ని జాగ్రత్తగా ఈ లైన్స్ రూపంలో చూపిస్తామన్నమాట. అంటే చూడండి, సేమ్ క్రాస్ టైప్లో కనిపించే విధంగా జాగ్రత్తగా చూపిస్తామన్నమాట. ఈ విధంగా ఆ క్రాస్ లైన్స్ అనేవి ఎక్కడ ఎండ్ ఆఫ్ అవ్వకుండా లైటింగ్ అండ్ డెప్త్లతో చూపిస్తామన్నమాట. అంటే హెయిర్లోనే వైట్నెస్ యూజ్ చేస్తూ చూపిస్తామన్నమాట. ఈ రకంగా మనిషి హ్యూమన్ హెడ్ సంబంధించిన హెయిర్ స్టైల్ కూడా చూపిస్తామన్నమాట. చూసారా? అలాగే సెకండ్ కనిపిస్తున్నట్టు గైడ్ టైప్లో ఉండే అంటే క్లాత్ల దగ్గర కానీ ఫేస్ దగ్గర కానీ ఇటువంటి ఫజెస్ అనేవి కనిపిస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక క్లాత్ గీసుకుంటున్నాం అన్నమాట. అంటే ఒక మడతగా ఉండేటువంటి ఒక క్లాత్ని గీసుకుని దాని మీద సేమ్ షేడింగ్ లాగుతున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా షేడింగ్ అయితే ఎప్పుడైతే గీసుకున్నామో ఆ షేడింగ్ ద్వారా చూడడానికి అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఈ విధంగా ఈ షేడింగ్ అనేది నీట్గా కనిపించాలంటే కనుక మన ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా కనిపిస్తే కనుక మనకి చూడడానికి నేర్చుకోవడానికి అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూసారా? ఈ విధంగా మనం క్లాత్లు కానీ లేకపోతే ఏదైనా ఆబ్జెక్టివ్ డ్రాయింగ్స్ కానీ ఇటువంటి పెన్సిల్తో వర్క్ చేసేటప్పుడు ఇటువంటివి యూజ్ చేసినమాట. అలాగే పెన్నుతో కూడా చేయొచ్చు. పైన ఉన్న చూడండి హెయిర్ స్టైల్ అటువంటి చిన్న చిన్న గీతలతో అంటే చిన్న చిన్న గీతల కింద పెట్టుకుని గడ్డి కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి మొక్కలు కానీ ఏదో మొలుస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి కదా. ఫస్ట్ గీసినటువంటి లైన్స్ ఇక్కడ చిన్న చిన్న గీస్తున్న లైన్స్ అక్కడ కాస్తున్నటువంటి గడ్డి కింద కనిపించే విధంగా జాగ్రత్తగా గీస్తామన్నమాట. చూస్తున్నారు? ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి వీటి ద్వారా చేసే అవకాశం ఉంది. అవి మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈజీ మెథడ్లో కనిపించే విధంగా చూపిస్తున్నామన్నమాట. చూస్తున్నారా? అదేవిధంగా ఇక్కడ కూడా
ఒక రఫ్ లైన్స్ టైప్లో గీస్తుందన్నమాట. ఈ క్లబ్జీ లైన్స్ కింద గీస్తూ ఆ లైన్స్ అన్నీ మీకు కనిపించే విధంగా నీట్గా కనిపించే విధంగా ఇలా చేసిన తర్వాత అది ఒక హెడ్ కింద కనిపించేలా చూపిస్తుంది అన్నమాట. మీకు చూపించిన తర్వాత ఆ హెడ్ పైన కనిపించేటువంటి హెయిర్ స్టైల్ అంటే మనం గిరజాల జుట్టు అని చెప్తాం కదండి, క్లన్నింగ్ హెయిర్ స్టైల్ అని చెప్తుంటాం కదా, అటువంటి హెయిర్ స్టైల్ అనేది కూడా సేమ్ ఇదే టైప్లో చూపిస్తుంటాం అన్నమాట. ఈ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. అంటే హీరోస్ది కానీ కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, హీరోలు కనిపిస్తుంటుంది అటువంటి హెయిర్ స్టైల్ అన్నమాట. ఈ హెయిర్ స్టైల్ని చాలా జాగ్రత్తగా గీయాలి, ఎందుకంటే కొద్దిగా గీయడానికి కూడా కష్టంగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారా? ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ సాఫ్ట్ అంటే నిజంగా ఫ్లాట్గా కనిపించేటువంటి లైన్స్ని జాగ్రత్తగా గీస్తూ, అంటే మన పెన్సిల్ని జాగ్రత్తగా వాడడం అన్నమాట. పడుకోబెట్టినట్టు జాగ్రత్తగా గీయడం కానీ, లేకపోతే దాన్ని ఒక ఎస్ ఆకారంలో టైప్లో గీయడం కానీ, ఇలాగా ఒక టైప్ ఆఫ్ గీస్తూ ఉంటాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఎలా కనిపించేటువంటి లైన్స్ని జాగ్రత్తగా మనం అక్కడ లైన్ రూపంలో చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా ఏంటి ఎలా కనిపిస్తుంది? ఇక్కడ ఫ్లాట్గా కనిపించడం కానీ, ఇక్కడ నీట్గా కనిపించే విధంగా ప్రజెంట్ చేస్తున్నామన్నమాట. ఈ విధంగా అందంగా కనిపించే విధంగా ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా రావాలంటే ఈ లైన్స్ అనేవి తెలుసుకోవాలన్నమాట. అలాగే సాఫ్ట్ డ్రాయింగ్. ఇక్కడ సాఫ్ట్ డ్రాయింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే కనుక ఈ డ్రాయింగ్ అందరూ నేర్చుకున్నది. అంటే మనం పెన్సిల్ని రుద్దిన తర్వాత దాన్ని హ్యాండ్తో కానీ, లేదా ఫింగర్తో కానీ, లేదా క్లాత్ కానీ, కాటన్ కానీ తీసుకుని జాగ్రత్తగా రబ్ చేస్తూ చేస్తామన్నమాట. ఇలా ఈ స్టైల్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే షేడింగ్ జాగ్రత్తగా ఎలా చేసిన తర్వాత దాన్ని రబ్ చేసుకుంటూ డార్క్లోకి వెళ్తామన్నమాట. మనం ఏదైతే గీద్దాం అనుకుంటున్నామో అది మనిషి బొమ్మ అయినా సరే, ఒక వస్తువు బొమ్మ అయినా సరే, దేన్నైనా సరే పర్ఫెక్ట్గా గీయడానికి ట్రై చేస్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఒక హ్యూమన్ ఫిగర్ అనేది వేస్తామన్నమాట. ఈ లైన్స్ అనేవి నీట్గా కనిపించడం కోసం ఇక్కడ ఉండేటువంటి స్కెచ్ని అంతటిని ఒక షేడింగ్ రూపంలోనే చూపిస్తుందన్నమాట. ఈ షేడింగ్ రూపం ఎప్పుడైతే చూపించామో ఇక్కడ చూడడానికి అందంగా కనిపిస్తుందన్నమాట. చూసారా? ఈ అన్నిటి ఉదాహరణతో ఈరోజు ఒక డయాగ్రామ్ నేర్చుకుందామండి. అదేనండి కప్పు సాసర్. అంటే మీకు గతంలో కప్పు సాసర్ గురించి కూడా చెప్పానమాట. ఈ కప్పు సాసర్ అనేది మన ఫ్రీ హ్యాండ్తో డయాగ్రామ్ అనేది గీస్తామన్నమాట. చూస్తున్నారా? ఎలా ఫ్రీ హ్యాండ్తో సింగిల్ లైన్స్ చూస్తున్నారు. నేను ఫస్ట్ టాపిక్ ఎలా చెప్పానో, సెకండ్ ఎలా చెప్పానో అన్ని రఫ్ లైన్స్ అన్నీతోనే ఈ డయాగ్రామ్ గీస్తున్నమాట. చూడండి అక్కడ మనం వాడేటువంటి లైన్స్ కానీ, స్ట్రైట్ లైన్స్ కానీ, లేకపోతే హాఫ్ లైన్స్ కానీ, అలాగే కొన్ని రఫ్ గీతలు కానీ, ఇవన్నీ మొత్తం అన్నీ ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఈ లైన్స్ అన్నీ కలుపుకొని జాగ్రత్తగా గీస్తున్నమాట. చూడండి ఇక్కడ స్కెచ్ అనేది ఫ్రీ హ్యాండ్తో గీసామన్నమాట. అంటే ఇక్కడ డయాగ్రామ్ మనం నేర్చుకునేది ఏంటంటే కనుక ఫ్రీ హ్యాండ్. ఈ ఫ్రీ హ్యాండ్ అయితే ఎప్పుడైతే గీయడం వచ్చిందో అందరికీ ఇక డయాగ్రామ్ అనేది ఈజీగా గీస్తామన్నమాట. అయితే లైటింగ్ ఒక పక్కన చూపించాలి, డార్క్నెస్ ఒక పక్కన చూపించాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే కనుక డార్క్నెస్గా ఏ పక్కన అయితే చూపించాలో ఆ పక్కన డార్క్నెస్ చేస్తున్నాను అనమాట. అయితే ఇక లైన్ కట్టి జాతూ చూపిస్తున్నాను. చూడండి ఇదంతా లైన్స్ రూపంలోనే కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం తీసుకునే డయాగ్రామ్ ఏదైనా సరే దాన్ని కరెక్ట్గా చూపించగలిగితే కనుక, ప్రజెంట్ చేయగలిగితే కనుక డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా? ఇలా నీట్గా ప్రజెంటేషన్ ఎప్పుడైతే కనిపిస్తుందో ఈ డయాగ్రామ్ అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా అందంగా కనిపించాలంటే మనం స్టెప్ బై స్టెప్ నీట్గా ఈ లైన్స్ అనేవి ఇస్తూ ఉండాలన్నమాట. ఇలా లైన్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తున్నామో ఆ లైన్స్ వల్ల ఈ డయాగ్రామ్ అందం అనేది పెరుగుతుంది అన్నమాట. చూడండి ఎన్నిసార్లు లైన్స్ గీసా సరే, అది స్పీడ్గా చేస్తున్నా సరే ఆ లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. ఎక్కడైతే డార్క్ లైన్ అవసరం అవుతుందో అక్కడ డార్క్ లైన్స్ ఇచ్చుకుంటున్నాం అన్నమాట. ఎక్కడైతే లైటింగ్ అవసరమైందో అక్కడ వైట్నెస్ సీట్స్ పెట్టుకుని జాగ్రత్తగా చేస్తామన్నమాట. ఈ విధంగా మన డయాగ్రామ్ అనేది పూర్తి చేసుకుంటూ జాగ్రత్తగా చేస్తామన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మన ప్రజెంటేషన్లో కరెక్ట్గా లేకపోతే కనుక మన డయాగ్రామ్ అనేది సక్సెస్ కాదన్నమాట. చూడండి ఇలా నీట్గా ప్రతి లైన్ని పెర్ఫెక్షన్తో చూపించుకుంటూ జాగ్రత్తగా చేస్తే కనుక మన డయాగ్రామ్ అనేది అందంగా ఉంటుందండి. చూస్తున్నారా? ఇలా ఈ ప్రజెంటేషన్లో మన డయాగ్రామ్ని చాలా బాగా ప్రజెంట్ చేయాలన్నమాట. ఈ ప్రజెంటేషన్ కరెక్ట్గా చేస్తూ ఉంటే కనుక ఇలా నీట్గా ఉంటే కనుక అందంగా ఉంటుందండి. చూస్తున్నారా? ఈ విధంగా మనం ఇలా లైట్ నుంచి డార్క్లోకి, డార్క్ నుంచి లైట్లోకి కాకుండా ఇలా జాగ్రత్తగా స్లోగా మెథడ్స్ యూజ్ చేసుకుంటూ ఈ టెక్నిక్స్ని వాడుతూ, అంటే మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చెప్పినటువంటి ఈ సమ్మర్ క్లాస్ చెప్పినటువంటి ఈ మెథడ్స్ని వాడుతూ ఈ థర్డ్ డయాగ్రామ్ కూడా నీట్గా ప్రజెంట్ చేస్తారనుకుంటున్నానండి. చూస్తున్నారా? ఈ డయాగ్రామ్స్ ప్రజెంటేషన్ వల్ల మీరు ఇంకా కొత్త రకాల డయాగ్రామ్స్ అనేవి నేర్చుకుంటారన్నమాట. ఎందుకంటే మన ఇంప్రూవ్మెంట్ అనేది రోజు ఒక డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయడం మీద ఆధారపడుతుంది అన్నమాట. చూస్తున్నారా? అలా ఈ ప్రాక్టీస్ ఎప్పుడైతే ఉపయోగపడిందో మన డయాగ్రామ్స్ అనేవి అందంగా ఉంటాయండి.
ఈ అందంగా కనిపించాలంటే కనుక మన డయాగ్రామ్స్ అందంగానే ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా ఎప్పుడైతే ఉన్నాయో మన డయాగ్రామ్స్ అందంగానే ఆ డయాగ్రామ్స్ని బట్టి మనం రెగ్యులర్గా ఇటువంటి డయాగ్రామ్స్ అని కొత్తగా మోడల్ని ప్రజెంట్ చేస్తామన్నమాట. అంటే ఈరోజు కప్పు సాసర్ ప్రాక్టీస్ చేసినట్టే నెక్స్ట్ ఏ గ్లాస్తో ప్రాక్టీస్ చేయడం కానీ, లేకపోతే చిన్న గిన్నె ప్రాక్టీస్ చేయడం కానీ, ఇలాగ కొత్త మోడల్స్ మన ఇంటి ముందు ఉండేటువంటి చిన్న బాక్స్ కానీ, ఇవన్నిటిని ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ అంటారండి. ఈ ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ని మనం ముందు పెట్టుకుని యాజిటీగా ఎలా కనిపిస్తుందో దాన్ని జాగ్రత్తగా చూపిస్తూ చేయాలన్నమాట. ఇలా మన ప్రజెంటేషన్ ఎప్పుడైతే అందంగా కనిపిస్తుందో, చూడడానికి ఎప్పుడైతే అందంగా ఉందో, అందంగా ఉన్నటువంటి ప్రజెంటేషన్ చూసినప్పుడల్లా మనం ఇంకా నీట్గా ప్రజెంట్ చేయగలుగుతాం అన్నమాట. చూస్తున్నారు ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా నీట్గా కనిపించిన తర్వాత దీని కింద షేడింగ్ అంటే బేసిక్ లైన్, అంటే అది నేల మీద ఉందా లేకపోతే ఎక్కడ ఉంది అనేది తెలియాలి కాబట్టి దాని బేసిక్ లైన్ అనేది కరెక్ట్గా కనిపించాలి కాబట్టి దాన్ని నీడతో సహా చూపిస్తున్నాం అన్నమాట. ఇలా ఈ నీడతో సహా ఎప్పుడైతే చూపించామో ఈ డయాగ్రామ్ మీద ఉన్నటువంటి లుక్స్ అనేవి మారుతూ ఉంటాయన్నమాట. చూస్తున్నారా? ఇలా అందంగా కనిపించాలంటే కనుక మన డయాగ్రామ్ని ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఈ డయాగ్రామ్స్ని కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే కనుక మన డయాగ్రాము చూడడానికి అందంగా ఉంటుంది. ఇలా ఈ అందమైన డయాగ్రామ్స్ ఎప్పుడైనా ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉందంటే కనుక మన డయాగ్రామ్లో కొత్తదనాన్ని చూస్తున్నమాట. ఈ కొత్తదనం ఎప్పుడైతే మీ డయాగ్రామ్స్ ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు మీరు కొత్తగా ట్రై చేస్తూ ఉంటారన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఈ డయాగ్రామ్. ఈరోజు మీకు చెప్పినటువంటి ఈ డ్రాయింగ్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను అండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీ అభిప్రాయాన్ని బట్టి నెక్స్ట్ వీడియో ఎలా చేయాలి, ఏ రకంగా ఉంటే మీకు బాగా ఆకట్టుకుంటుంది, అయితే ఈ డ్రాయింగ్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తుంటే కనుక మరిన్ని వీడియోలు మీకోసం కొత్తదనంతో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని చూసి బాగా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.